హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా హెల్తీగా ఉన్నారా? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు ఉన్నారు అని చెప్పేసి. చాలామంది కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యారంటున్నారు. మీరైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి. ఎవరైనా మంచిగా చెప్పే ఇన్ఫర్మేషన్ నమ్మండి. కొన్ని ఫేక్ న్యూస్ వస్తూ ఉంటాయి, అంటే ట్రోల్ చేయడానికి. అలాంటివి అసలు నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఓకేనా? కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు, ఇది ఫిక్స్. ఓకేనా? ఇది మాత్రం ఫుల్ క్లారిటీగా చెప్తున్నా. కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు. ఆల్రెడీ నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ కూడా షూటింగ్ జరిగిపోయింది. ఎలా ఎలిమినేట్ అవుతాడు మీరే చెప్పండి. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఆ షూటింగ్స్లో ఉంటాడా మీరే చెప్పండి. సో కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అవ్వలేదు, తనుజ గారు కూడా ఎలిమినేట్ అవ్వలేదు. వాళ్ళిద్దరు ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చేశారు, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ చేశారు. సో వాళ్ళిద్దరైతే ఎలిమినేట్ అవ్వలేదు. తనుజ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను కదా, తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను ఇంకా ప్రీవియస్ వీడియో చెప్పాను కళ్యాణ్ 1 or 2 అదే సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, కరెక్ట్గా తెలియదు అదైతే. ఓకేనా? హ్యాపీగా ఉండండి. మనం ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చూడొచ్చు. వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వకూడదు, ఫైనల్ వరకు వచ్చి వాళ్ళిద్దరు విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే సాటర్డే ఎప్పుడు అవుతుందా, వాళ్ళిద్దరిని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తానా అని చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇప్పటి వరకు అయితే వాళ్ళిద్దరు ఈ షో ఒక్కటే చేస్తున్నారు కదా, సో అంత మించి ఇంకేం లేదు. ఒకవేళ కళ్యాణ్ నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నాను. తనుజ గారి గురించి ఏ ప్రాజెక్ట్ తనుజ గారు వస్తుంది, బట్ అది ఇంకా కొద్దిగా లేట్. దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. అంతలోపు ఈ షోస్ చూసుకుంటూ కొద్దిగా వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తూ అలా ఎంజాయ్ చేస్తాము. ఓకేనా? నాకు తెలిసి మీరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు కదా టుమారో ఎపిసోడ్ కోసం. ఎస్, మీ ఆల్సో వెయిటింగ్ అండి, ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి. టీఆర్పీ రేటింగ్ బద్దలు కొట్టాల్సిందే మన తనుజ కళ్యాణ్ ఉన్న ఎపిసోడ్ని. ఓకేనా? టీవీలో చూడండి అండ్ అలాగే హాట్స్టార్లో కూడా చూడండి, రేటింగ్ బద్దలు అయిపోవాలి. వీళ్ళిద్దరైతే ఎలిమినేట్ అవ్వలేదు. ఓకేనా? శ్రీకాంత్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే. ఓకేనా? ఇంకా ఏంటంటే ఇంకా నెక్స్ట్ నేను ముందు వీడియోస్లోనే చెప్తాం అనుకున్నాను, కానీ మళ్ళీ అది కరెక్టా రాంగా, మళ్ళీ ఒకవేళ రాంగ్ అయితే ఎలా అని చెప్పేసి చెప్పలేదు. కానీ మన కళ్యాణ్ అండ్ తనుజ ఉన్న ఎపిసోడ్కి మాత్రము టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వచ్చింది. సండే ఎపిసోడ్కి కూడా వచ్చింది, కానీ సాటర్డే ఎపిసోడ్ కంటే తక్కువే వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళిద్దరున్న ఎపిసోడ్ అయితే టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి చాలా 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 హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇంకా ఎపిసోడ్స్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఉన్న ఎపిసోడ్ని అంటే ఇంకా ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలియాలి వాళ్ళకి వీళ్ళిద్దరు ఉంటే టీఆర్పీ రేటింగ్ బద్దలు అని చెప్పేసి. ఓకేనా? వాళ్ళిద్దరు ప్యూరిటీ ఆ జెన్యూనిటీకి నిజంగా చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా. ప్లీజ్ టీవీలో కూడా చూడండి, టీఆర్పీ రేట్ అయితే బద్దలు అయిపోవాలి. కానీ నాకు ఇక్కడ ఒకటి నచ్చలేదు ఏంటంటే, సాటర్డే ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వచ్చింది కదా, సండే కూడా వచ్చింది, కానీ సండే ఎపిసోడ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అక్కడ కొద్దిగా నాకైతే నచ్చలేదు. నా సైడ్ నుంచి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, నేను తప్పుగా అనుకోకండి. నాకైతే నిజంగా నచ్చలేదు. ఒకవేళ సాటర్డే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఉంచి కూడా సెలబ్రేషన్ చేసుకో ఉండొచ్చు కదా, అంటే అందరూ కలిపి సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ సండే ఎపిసోడ్ వాళ్ళని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం, ఇదైతే నాకు చాలా హర్టింగ్ అనిపించింది. మీరు ఎంతమందికి హర్టింగ్ అనిపించిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకేనా? అందరూ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ ఉన్న వాళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఓన్లీ ఇలా ఒక ఎపిసోడ్ ఉన్న వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పి చాలా డిఫరెన్స్ ఉంది కదా. వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ కదా, కానీ సాటర్డే ఎపిసోడ్కి ఎక్కువ టీఆర్పీ వచ్చింది కదా, సో వాళ్ళు అందరినీ కలిపి సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా. ఇదైతే నిజంగా నచ్చలేదు నాకైతే. ఒక సండే షూట్ జరగచ్చు, ఓకే, సండే ఎపిసోడ్ జరగచ్చు, ఆ రోజే సెలబ్రేషన్ చేసుకోవచ్చు, బట్ అంటే అది వన్ డేలోనే అవుతుంది కదా అంతా షూటింగ్ అంతా, సో అందరు కలిపి చేసుకోవచ్చు కదా. నిజంగా అయితే ఇదైతే నిజంగా నచ్చలేదు. ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అస్సలు అర్థం కాదు. చాలా 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 బాధగా ఉంది నాకైతే చెప్పాలన్నా. కానీ
అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే అది ఇంకా వేరే లెవెల్లో ఉండేది. ఓకే, ఇట్స్ ఓకే. మనకు తెలిసిందే కదా, బాధపడితే ఏమొస్తుంది చెప్పండి, మనమే సపోర్ట్ చేయాలి, వాళ్ళైతే సపోర్ట్ చేయరు కదా. సో అంతే. నేనైతే అంటే వీళ్ళకి బిగ్ బాస్ వాళ్ళకి 1 year వరకు అగ్రిమెంట్ ఉంటుంది కదా, స్టార్ మాలో చేయాలి షోస్ అయినా, వీళ్ళకి ఎప్పుడు అయిపోతుందా ఈ కళ్యాణ్ అండ్ తనుజాకి అని అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. కళ్యాణ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. జీ తెలుగు షోస్ ఇంకా రిమైనింగ్ షోస్ అయితే ఎంత మంచిగా చేస్తున్నారు, ఎంత మంచిగా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకరిని తొక్కేసి ఇంకొకరిని చూపించడం అయితే నాకు నచ్చట్లేదు. నిజంగా వీళ్ళకి అగ్రిమెంట్ త్వరగా అయిపోయి ఇంకా జీ తెలుగు వీటిలన్నిట్లో ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళకి ఇంకా మంచి ప్రాసెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని దయ వల్ల జీ తెలుగులో వాటిలో వస్తే ఖచ్చితంగా మంచి నేమ్ వస్తుంది వీళ్ళకైతే. కళ్యాణ్ వెయిట్ చేద్దాం, వస్తుందేమో చూద్దాం. ఏం చేయలేము ఇప్పటికైతే. 1 year వరకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి స్టార్ మాలో ఏ షోస్ అయినా చేయాల్సిందే, తప్పదు. ఇంకొకరి కమెంట్ చేశారు తనుజ గారి గురించి ఫుల్ అప్డేట్స్ ఇవ్వమని చెప్పేసి. నిజంగా అయితే ఇది ఒక మూవీ ఉంది, అదే బిగ్ బాస్ తర్వాత వచ్చి తను డబ్బింగ్ అని చెప్పేసింది కదా మూవీకి. అది మూవీ కూడా త్వరలో వస్తుంది. ఇంకా క్లారిటీగా ఆఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే ఏం రాలేదు వాళ్ళ నుంచి అయితే. ఒకవేళ ఏమన్నా వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను, ఓకేనా. అఖిలాండేశ్వరి గారు, నేనైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఏమైనా వచ్చినప్పుడు. నేనైతే ఫేక్ న్యూస్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. ఒకవేళ ఏమైనా అప్డేట్ వచ్చిందనుకో ఫుల్గా చెప్తాను క్లారిటీగా, ఓకేనా. ఇంతవరకు అయితే ఇంకా రాలేదు, వస్తుంది, కొద్ది రోజులు వెయిట్ చేయండి, నేనైతే ఫుల్ అప్డేట్స్ ఇస్తాను. ఒకవేళ ఇప్పుడు ఫేక్ న్యూస్ చెప్పేసి కొద్దిగా తెలుసు కానీ అదైతే ఫుల్గా క్లారిటీ వచ్చేందుకైతే నేను చెప్పను. ఎందుకంటే మళ్ళీ అది ఒకవేళ రాంగ్ అయితే అది అవ్వకపోతే మళ్ళీ బాగుండదు కదా. సో అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని హర్ట్ చేయలేదు నేను. సో అందుకోసమని ఫుల్గా కన్ఫర్మేషన్ వచ్చాక చెప్తాను. అఖిలేశ్వర్ గారు వెయిట్ చేయండి, ఓకేనా. త్వరలోనే వస్తుంది. ఎంత స్లోగా అవుతుందో అక్కడే ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. వెంటనే అవుతే నిజంగా చెప్పాలంటే ఎక్కడ సక్సెస్ రాదు, అది వెంటనే వెళ్ళిపోతుంది. అది వెయిట్ చేయండి, వస్తాయి అప్డేట్స్, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్ అంటే ఉంటారు కదా, అంటే కళ్యాణ్తో తనుజ ఫ్రెండ్షిప్గా ఇలా మంచిగా ఉంటే వీళ్ళ ఫ్యాన్స్కి నచ్చట్లేదు. కళ్యాణ్ తనుజతో ఇలా ఫ్రెండ్షిప్ మంచిగా ఉంటే వీళ్ళకి నచ్చట్లేదు. ఎందుకండి వాళ్ళిద్దరు అంత మంచిగా హ్యాపీగా ప్యూర్ ఫ్రెండ్షిప్ అని చెప్పారు కదా, మంచిగా హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు బెస్ట్ బడ్డీస్గా ఉన్నారు కదా. ఆ షోలో కూడా నాన్న ఎంత క్యూట్గా ఎంత మంచిగా ఎంత ఉన్నారో తెలుసు కదా. ఎందుకండి చెప్పండి అంత హేట్ చేస్తారు. ఇప్పటికైనా మారండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఒకరు మాట్లాడుకున్నంత మాత్రాన ఇలా వాళ్ళని హర్ట్ చేయకండి, ఓకేనా. చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఇలా మధ్యలో అంటే ఇట్లా బ్యాట్ చేస్తారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను ప్లీజ్, ఓకేనా. మీరు సపోర్ట్ చేయాలని కూడా చేసుకోండి. అది ఒకరు ఇంకొకరితో నార్మల్గా ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన నేనైతే సపోర్ట్ చేయను, ఫ్యాన్గా ఉన్నాను అంటే ఏంటండి. అది మీ ఇష్టం, ఉంటే ఉండండి లేకపోతే లేదు కదా. మళ్ళీ ఎందుకు నెగిటివిటీ క్రియేట్ చేస్తారు చెప్పండి. అలా చేయకండి. ఎవరైనా సరే మీరు సపోర్ట్ చేస్తే చేయండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నచ్చితే సపోర్ట్ చేయండి, ఇండివిజువల్గానే చేసుకోండి, అంతే కదా. ఇప్పుడు ఎంతమంది కళ్యాణ్ ఇండివిజువల్ ఫ్యాన్స్ తనుజకి సపోర్ట్ చేయట్లేదు, తనుజ ఇండివిజువల్ ఫ్యాన్స్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళిద్దరు బాండ్ అంత మంచిగా ఉంది కాబట్టి, వాళ్ళిద్దరు మధ్య ఫ్రెండ్షిప్ ఎంత ప్యూర్గా ఉంది కాబట్టి వాళ్ళే కనెక్ట్ అయిపోయారు. ఇండివిజువల్గా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళే మ్యూచువల్గా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళిద్దరి బాండ్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇంకా అసలు పెద్దవాళ్ళే కనెక్ట్ అయిపోయారండి. అంత ప్యూర్గా ఉంటుందో ఇంకా అర్థం చేసుకోండి, మీరే చెప్పండి. అంత ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరు బాండ్కి నిజంగా అంత బాగుంటారు, అంత ప్యూర్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య బాండ్, ఫ్రెండ్షిప్ బాండ్ అని చెప్పేసి. నిజంగా అయితే వాళ్ళిద్దరు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం, ఇలాంటి మంచి ఫ్యాన్స్ దొరికినందుకు. మనం కూడా ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాం, ఇలాంటి మంచి ప్యూర్ ఫ్రెండ్షిప్ని, ఇలా మంచిగా జెన్యూన్ పర్సన్స్ని, ఇలా ఉన్న వాళ్ళని
మనం ఫ్యాన్ అయినందుకు నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రతి ఒక్క వీడియో చెప్పాలన్నా నాకేమీ అంటే విసుగు రాదు, ఇంకా ఇంకా కొత్తగా చెప్పాలనిపిస్తుంది. నేనైతే ప్రతిరోజు వీడియోస్ చూస్తున్నాను తెలుసా. అంటే రోజు చూసే కొద్దీ అంటే ఇప్పుడు న్యూ మూవీస్ వచ్చాయి కదా, అవి చూడాలనిపించట్లేదు. చూడాలనిపించే వాళ్ళిద్దరు ప్రతిరోజు వీడియో చూస్తుంటే కొత్తగా మూవీ ఏదో చూసినట్లు అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. నాకైతే ప్రతిరోజు చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మీకు చెప్పాను కదా వీడియో వస్తుందని చెప్పేసి వాళ్ళిద్దరి గురించి, అంటే ఇలా అని చెప్పేసి బిగ్ బాస్ 9లో వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నేను బిజీగా ఉండడం వల్ల మళ్ళీ అంటే నీట్గా చెప్తామని చెప్పేసి నేను వీడియో ఇంకా తీయలేదు. వస్తుంది, చెప్తాను, నీట్గా చెప్తాను, ఇంకా మంచిగా వస్తాయి వీడియోస్. ఓకేనా? మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. సపోర్ట్ చేస్తాను నాకు తెలుసు, కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించింది అంతే. ఇంకొకటి, కళ్యాణ్ యూట్యూబ్లో పెట్టాడు కదా, అందరూ చాలామంది మెసేజ్ కళ్యాణ్ 50 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తానని చెప్పారు కదా, మంచిగా అడగండి ఓకేనా. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా అడగండి ఓకేనా. అంటే ఇలా కనెక్ట్ అవుతున్నాడు అంటే ఆడియన్స్తో, అంటే మన ఫ్యాన్స్తో, మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో ఇలా కనెక్ట్ అవుతున్నాడు. వస్తాడు, ఇన్స్టాలో కూడా వస్తాడు. వెయిట్ చేద్దాం, ఏం చేయలేము తను వచ్చేంత వరకు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఇన్స్టాలో చాలామంది ఫేక్గా అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చేసి ఫేక్ న్యూసెస్ చేస్తున్నారు. అంటే క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టేసి చాలా పర్సనల్గా చాలా లోతుగా వెళ్ళిపోతున్నారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇస్తున్నారు. ప్లీజ్ అంటే ఫేక్ అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళని నమ్మకండి ప్లీజ్. ఓకేనా? మంచిగా అంటే ట్రూగా అప్డేట్ చేసే వాళ్ళ నుంచి నమ్మండి. ఇలా ఫేక్గా మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. అప్పుడప్పుడే క్రియేట్ చేసుకొని ఇన్స్టా అప్పుడప్పుడే క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టేసి వీళ్ళు మీ ఫ్యాన్ అని చెప్పేసి ఇలా పర్సనల్గా చెప్పడం నిజంగా నాకైతే నచ్చలేదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి నిజంగా చెప్పాలంటే. ఏమైనా అప్డేట్స్ వస్తే అది ట్రూ అయితే చెప్పాలి, కానీ ఇలా ఫేక్గా అది అంటే ఊహించుకొని ఆడియన్స్ని ఇలా చేస్తున్నారు, ఫ్యాన్స్ని. ప్లీజ్ నమ్మకండి ఓకేనా. వాళ్ళ ముసులు అయితే ఉండకండి ప్లీజ్, ఆలోచించి నమ్మండి ఓకేనా. ఎవరేం చెప్పినా కానీ నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మంచి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా. ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా. ఏమైనా అప్డేట్స్ తెలిస్తే. అంతవరకు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నాకు మీరు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అయితే నాకు ఇంత మంచిగా సపోర్ట్ ఇస్తారని అసలు అనుకోలేదు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ ఫ్యామిలీ, నన్ను మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత మంచిగా కొంతమంది మంచిగా పాజిటివ్ కామెంట్స్ పెట్టడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అవన్నీ చూసినప్పుడైతే. ఇంకా నెగిటివ్ గురించి నేను పట్టించుకోను ఓకేనా. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి.